ప్రస్తుతం చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా రోజుల నుండి అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడ పెద్ద కంపెనీల అధికారులతోనే సమావేశమై ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి బాగానే కష్టపడుతున్నారు. ఇక చంద్రబాబుకు ఉన్న ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలోనే టెక్ దిగ్గజాలలో ఒక కంపెనీ అయిన సిస్కో సీఈఓ జాన్ చాంబర్స్ హోటల్లో కాకుండా తన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చారు అంటే తెలుగువారిగా మనం గర్వించదగ్గ విషయమే. ఒక్క సిస్కోతోనే కాదు, యాపిల్ ఇంకా పలు పెద్ద పెద్ద కంపెనీ ప్రతినిధులతోనే ఆయన సమావేశమై ఏపీకి పెట్టుబడులు తేవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా ఇక్కడే అసలు సందేహాలు మొదలవుతున్నాయి అందరికీ. ఎందుకంటే చంద్రబాబు లాంటి రాజకీయ చాణక్యుడు ఏం చేసినా దాని వెనక ఏదో ఒక ప్లాన్ వేయకుండా ఉండరు అని అనుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. చంద్రబాబు ఇంత సడన్ గా అమెరికా టూర్ వెళ్లటం, అది కూడా తన కొడుకును ఐటీ మినిస్టర్ గా చేసిన తర్వాత వెళ్లటం వల్ల అందరికీ డౌట్ల మీద డౌట్లు వచ్చి పడుతున్నాయి. అంతేకాదు, ఇదంతా జరగటానికి కొన్ని నెలల ముందే గ్రౌండ్ వర్క్ చేశారా అని తలలు పట్టుకుని ఆలోచించే నేతలు కూడా లేకపోలేదు. ఎందుకంటే అంత పెద్ద దిగ్గజాలతో ఒక్క రోజులో అపాయింట్మెంట్ అడిగితే అంత ఈజీగా దొరికే అవకాశమే ఉండదు. అపాయింట్మెంట్ ఇవ్వడం, అది కూడా వారి నివాసంలో ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే దీని వెనుక హార్డ్ వర్క్ బాగానే చేసినట్టు కనిపిస్తోంది. దీనికి కారణం తన పుత్రరత్న నారా లోకేష్ గురించి అని స్పష్టంగా అర్థమవుతోంది. చాణక్యుడు ఏ విధంగా అయితే తన జ్ఞానముతో చంద్రగుప్తుణ్ణి మౌర్య రాజ్యానికి చక్రవర్తిని చేశాడో, అలాగే చంద్రబాబు కూడా తన తెలివితేటలతో నారా లోకేష్ కు సింహాసనం అందించాలని చూస్తున్నట్టు రాజకీయ వర్గాల చర్చ. ఈ నేపథ్యంలో చంద్రబాబు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఐటీ మినిస్టర్ గా నారా లోకేష్ ను ఎంపిక చేయకముందు ఆ పదవిలో పల్లె రఘునాథ్ రెడ్డిని నియమించారు చంద్రబాబు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ఐటీ డెవలప్మెంట్ జరగాలన్నా దానిపై గ్రిప్ ఉన్న క్యాండిడేట్ కావాలి. అంతేకాదు, వేరే దేశానికి వెళ్లి మాట్లాడే నాలెడ్జ్ కానీ, ప్రెజెంటేషన్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ పల్లెకు లేదు. మరి అతను ఎందుకు నియమించారు అంటే అది కూడా చంద్రబాబు వేసిన ఎత్తుగడల్లో ఒకటే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే ఒక గీత పెద్దదిగా కనిపించాలి అంటే పక్కన చిన్న గీత గీయాలి అన్న నానుడి ప్రకారం ఇక్కడ చిన్న గీత పల్లె అయ్యారని క్లియర్ గా అర్థమవుతోంది. ఆయనను ఒక డమ్మీగా వాడుకుని ఇప్పుడు తన కొడుకును రంగంలోకి దింపి తాను కూడా రంగంలోకి దిగి ఏపీకి పెట్టుబడులు తేవడానికి ప్రయత్నిస్తున్నారు. వీటన్నిటితో పాటు ఇటీవల లోకేష్ పై వస్తున్న విమర్శల్ని కూడా దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ టూర్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. పలు సందర్భాల్లో లోకేష్ తడబాటుతో మాట్లాడటం, జయంతిని వర్ధంతి అనటం, ఇంకా పలు సభల్లో ఆవేశంతో ప్రతిపక్ష పార్టీని తిట్టబోయి సొంత పార్టీనే విమర్శించటం, ఇంకా హైలైట్ ఏంటి అంటే గూగుల్లో ముద్దపప్పు అని కొడితే నారా లోకేష్ అని చూపించటం. వీటన్నిటి నుండి పుత్రరత్నాన్ని బయటపడేద్దామని తన కొడుకుని సమర్థవంతమైన నాయకుడిగా చేసే ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక నారా లోకేష్ కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తాను కూడా పలు ఐటీ కంపెనీ ప్రతినిధులతో చర్చలు చేపడుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా లోకేష్ ను ముఖ్యమంత్రిగా జగన్ కు పోటీగా దింపాలని, రెడ్ కార్పెట్ వేసి కొడుకును సీఎం పీఠం ఎక్కించాలని, చంద్రబాబు రిటైర్ అయ్యి పార్టీ బాధ్యతలు చూసుకోవాలని చూస్తున్నట్టు కూడా రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. మొత్తానికి ఒక తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు తన కొడుకు లోకేష్ ఎదుగుదలకు బాగానే కష్టపడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తన కొడుకుపై ఉన్న నెగటివ్ మార్క్ ని తొలగించి ఓ సమర్థ నాయకుడిగా చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రాజకీయ ఎత్తుగడ అంటే. మరోసారి తాను రాజకీయ చాణక్యుడని నిరూపించారు చంద్రబాబు.